హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్‌వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ 'పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి' పార్ట్ 125. కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కండి. అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కథ విన్న తరువాత మీకు మన కథలు ఎలా నచ్చుతున్నాయో కామెంట్లో తెలియచేయండి. ప్రతి స్టోరీ విన్న తరువాత లైక్స్ అండ్ కామెంట్స్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరే చూస్తారుగా నా టాలెంట్ ఏంటో. నా టాలెంట్ని పూర్తిగా చూడకుండానే నన్ను పర్సనల్ అసిస్టెంట్గా తీసేస్తే ఎలా సార్ అని తన మనసులో తను అనుకుంటూ విహాన్ దగ్గరికి వెళ్ళి అతని ముందు నిలుచుంటుంది. తన టేబుల్ దగ్గరికి వచ్చి నిలుచున్న నిషా వైపు చూస్తాడు విహాన్. అప్పటికే నిషా విహాన్ని కొరుక్కు తినేలా చూస్తూ ఉంటుంది. ఆమె చూపుల్ని గమనించిన విహాన్ మొహాన్ని చిట్లించి, హే, ఏంటా చూపు, ముందు నీ చూపు మార్చు అని కాస్త కోపంగానే అంటాడు. అతని నుండి సడన్గా అలాంటి రియాక్షన్ ఊహించని నిషా ఒక్క క్షణం తడబడినా వెంటనే నార్మల్ అయిపోయి ఆ టేబుల్ మీదకి చెయ్యి వేసి కాస్త ముందుకు ఆమె క్లీవర్స్ ఎక్స్పోజ్ అయ్యేలా వంగి బిహాన్ కళ్ళల్లోకి తన నిషా కళ్ళతో మత్తుగా చూస్తూ ఆమె కింద పెదవిని తన పంటి కింద నొక్కు పెట్టి, యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ హ్యాండ్సమ్ సార్. మీరింత హ్యాండ్సమ్గా ఉన్నారు కాబట్టే నేను వద్దు వద్దు అంటున్నా నా కళ్ళు మీ వైపే చూస్తున్నాయి. ఇందులో నా తప్పేముంది సార్? అందంగా ఉండే వాటిని చూడడానికే కదా ఆ దేవుడు మనకి ఈ కళ్ళని ఇచ్చాడు. మరీ ఇంత అందాన్ని నా కళ్ళ ముందు పెట్టుకుని నా కళ్ళని చూడొద్దు అని ఎంత కట్టడి చేస్తే మాత్రం అవి నా మాట వింటాయా? మీరే చెప్పండి. రియల్లీ ఐఎమ్ టెల్లింగ్, యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ హ్యాండ్సమ్ అని లో వాయిస్తో హస్కీగా చెప్తుంది. తన పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అయిన అమ్మాయి నుండి సడన్గా అలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విహాన్ ఆమె మాటలకి, ఆమె ప్రవర్తనకి, ఆమె ఎక్స్పోజింగ్కి ఒక్క క్షణం తడబడతాడు. ఒక నిమిషం పాటు ఆమె కళ్ళల్లో ఏదో మత్తు తనని ఆవహించినట్టుగా అనిపిస్తుంది అతనికి. ఆ ఒక్క నిమిషంలో ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టుగా కళ్ళ నుండి కాళ్ళ వరకు టాప్ టు బాటమ్ మొత్తం తన కళ్ళతో స్కాన్ చేస్తాడు. తెల్లటి స్కిన్ టోన్, చక్కటి కళ్ళు ముక్కు, లిప్స్టిక్ వేసిన పెదవులు, మోడ్రన్ డ్రెస్తో ఎంతో అందంగా స్టైలిష్గా ఉంటుంది ఆమె. ఒక రకంగా చెప్పాలి అంటే విహాన్ ఒకప్పుడు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని కలలు కన్నాడో ఎగ్జాక్ట్గా నిషా అలానే ఉంది. విహాన్ కలర్కి తగ్గట్టు కలరు, విహాన్ హైటుకి మ్యాచ్ అయ్యే హైటు, విహాన్ కోరుకున్నట్టుగా ఎంతో స్టైల్ అండ్ మోడల్గా, పైపెచ్చు తనలాగా బాగా చదువుకుని టాలెంట్ ఉండి జాబ్ చేసే అమ్మాయి. అవన్నీ ఒక్కసారిగా అతని మనసులో గుర్తురాగానే, ఈ అమ్మాయి బ్యాక్నే కాదు ఫ్రంట్ కూడా చాలా అందంగా ఉంది. నేను ఎలాంటి అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలి అనుకున్నానో అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నా భార్యగా నా లైఫ్లోకి రాకుండా నా పర్సనల్ సెక్రటరీగా నా ఆఫీస్లోకి వచ్చింది. నేను కోరుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఎలానో నా లైఫ్లోకి రాలేకపోయింది. అట్లీస్ట్ నా లైఫ్లోకి వచ్చిన ఆ హారిక అయినా నాకు నచ్చినట్టుగా, నేను మెచ్చేటట్టుగా ఇంత స్టైలిష్గా మోడ్రన్గా తయారవ్వచ్చు కదా. తను నాకు నచ్చేటట్టు తయారైతే అయినా నా మనసు తన మీదకు వెళుతుందేమో. ఆ పల్లెటూరు మొద్దు ఎందుకు ఈ విధంగా అసలు ఆలోచించదు? ఎప్పుడు చూడు మీకు అది కావాలా ఇది కావాలా అంటూ వంటింట్లో కూర్చుని వంటలు వండి పెట్టమంటే వంటలక్కలా వండుతూ ఉంటుంది. అంతేకాని స్టైలిష్గా ఉందాము, మోడ్రన్గా రెడీ అవుదాము, అందంగా తయారవుదాము అన్న ఆలోచన రాదు దానికి ఎప్పుడు. ఎలాగో ఆ మొద్దుకి ఇలాంటి ఆలోచనలు రావు. పోనీ నేనే దాన్ని నాకు నచ్చినట్టుగా దానిని మార్చుకోవడానికి నా వంతు ప్రయత్నం మొదలు పెట్టనా? చూద్దాం. ఈ అమ్మాయిలా స్టైలిష్గా మోడ్రన్గా
హారిక కూడా రెడీ అయితే నా మనసు దాని వైపు వెళ్ళొచ్చేమో అనుకుని అతని మనసులోనే ఏవేవో ఊహించుకుని ఒక నిర్ణయం తీసుకుంటాడు విహాన్. అతను ఆ ఆలోచనలో ఉండగానే, ఏంటి హ్యాండ్సమ్, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను, మీరు ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచనలో పడిపోయారు, ఇది మీకు న్యాయంగా ఉందా అంటూ అదే లుక్ని మెయింటైన్ చూస్తూ అడిగింది నిషా. ఎందుకో తెలీదు, ఒక్క క్షణం విహాన్కి చాలా చిరాకుగా అనిపించి, హే, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, నువ్వు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నానో అన్న విషయాన్ని మైండ్లో పెట్టుకుని మాట్లాడు, అంతేకాని ఏదో నీ ఫ్రెండ్స్తోనో, నీ ఫ్యామిలీ మెంబర్స్తోనో, నీ క్లోజెస్ట్ వన్స్తోనో మాట్లాడుతున్నట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నా దగ్గర అని కాస్త సీరియస్గానే వార్నింగ్ ఇస్తాడు. అతని వార్నింగ్‌కి ఒక్క క్షణం అలా తడబడి, వెంటనే తనని తాను సర్దుకుని, సార్, నేను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో నాకు అన్నీ చాలా బాగా తెలుసు. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక వీక్‌నెస్ ఉంది. నేను నా మనసులో ఏమీ దాచుకోలేను. నా మనసులో నాకు ఏమనిపిస్తే నా నోటితో అది చెప్పడం నాకు అలవాటు. చిన్న వయసులో వచ్చిన అలవాటు కదా! పెద్దయినా పోవడం లేదు. ఏం చేయమంటారు చెప్పండి? నాకు మిమ్మల్ని చూస్తే ఏం ఫీలింగ్ కలిగిందో, నా మనసులో ఏమనిపించిందో అదే నేను నా మనసులో దాచుకోకుండా మీతో డైరెక్ట్‌గా చెప్పేశాను. అలా చెప్పడం మీకు తప్పనిపించిందేమో కానీ, నా మనసులో అనిపించిన ఫీలింగ్ దాచేసి మీ ముందు నటించడం నాకు చేత కాదు. నిజంగానే మిమ్మల్ని చూస్తే నాకు చాలా హ్యాండ్సమ్‌గా కనిపించారు. అదే విషయాన్ని మీతో డైరెక్ట్‌గా చెప్పాను. ఇక్కడ నేను చేసిన తప్పేంటో నాకు తెలియడం లేదు అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని చెప్తుంది నిషా. ఒక్క క్షణం ఆమె ఇన్నోసెంట్ ఫేస్ చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న విహాన్, నీ వీక్నెస్లో నీ అలవాట్లు అన్నీ అవన్నీ బయట ఎక్కడైనా పెట్టుకో. ఇక్కడ నేను నీ కంపెనీ బాస్ని, నువ్వు నా కింద పనిచేసే ఎంప్లాయీవి. ఈ విషయాన్ని నీ మైండ్లో బాగా గుర్తుపెట్టుకో. నీ వీక్నెస్ ఏదైనా కానీ, నీ మనసులో ఏమైనా అనిపించని అన్ని విషయాలు అన్ని చోట్ల బయటికి చెప్పడమే కాదు, కొన్నిసార్లు మనసులో కలిగిన ఫీలింగ్స్ని కూడా దాచుకోవడం అలవాటు చేసుకో. అలా అలవాటు చేసుకోవడం నీకే మంచిది. అన్ని చోట్ల ఇంత ఓపెన్గా ఉండడం మంచిది కాదు. అందరు మనుషులు ఒకేలా ఉండరు, ఒకేలా ఆలోచించరు, ఒకేలా రిసీవ్ చేసుకోరు. సో ఈ క్షణం నుంచి నువ్వు బయట ఎలా అయినా ఉండు, ఐ డోంట్ కేర్. బట్ నా దగ్గర మాత్రం నీ పిచ్చి వీక్నెస్లని బయట పెట్టకు. నాకు అవన్నీ నచ్చవు. మైండ్ ఇట్ అంటాడు విహాన్ బేస్ వాయిస్తో. అతను మరీ అంత సీరియస్గా బేస్ వాయిస్తో వార్నింగ్ ఇవ్వడంతో జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజే తన బాస్ దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం ఏమాత్రం ఇష్టం లేని నిషా టేబుల్ మీదకి వంగి ఉన్నది కాస్త పైకి లేచి సరిగా నిలబడి, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సో సారీ, చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి ఉండే అలవాటు అని. నేను ఎవరి దగ్గర అయినా మనసులో ఉన్నది ఉన్నట్టే మాట్లాడేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు నా వల్ల, నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరికీ ఇబ్బంది కలిగింది లేదు. బహుశా అందుకేనేమో నేను కూడా ఎప్పుడూ ఇలా మాట్లాడడం తప్పు అని ఆలోచించలేకపోయాను. బట్ ఇప్పుడు మీరు నా మాటల వల్ల ఇబ్బంది పడ్డారు అని అర్థమవుతుంది. యాజ్ ఏ బాస్గానే కాకుండా సాటి మనిషిగా కూడా మీరు నాకు ఏది మంచో ఏది చెడో చెప్పి నీ ఎలా మాట్లాడితే మంచిది అని ఇంత వివరించిన తరువాత నేను కూడా మారడానికి నా ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ మీలా చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇక మీదట మనసులో ఏమనిపించినా అన్నీ బయటికి చెప్పకుండా ఉండడానికి కొన్ని చెప్పకూడని మాటలు ఉంటాయని, అవి నా మనసులోనే దాచుకోవాలని ట్రై చేస్తాను. నా మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఐఎమ్ సారీ సార్. మీరు వీటిని సీరియస్గా తీసుకోవద్దు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఏంటో, నేను జాయిన్ అయిన ఫస్ట్ డేనే నా మాటలతో మిమ్మల్ని ఇరిటేట్ చేసినట్టు ఉన్నాను. మీరు నా మాటల్ని వదిలేసి నా వర్క్ని దృష్టిలో పెట్టుకుని నా గురించి ఒక అంచనాకి రండి ప్లీజ్. నాకు మాట్లాడడం సరిగా రాకపోవచ్చు ఏమో కానీ వర్క్ చేయడం మాత్రం చాలా బాగా వచ్చు. ఇది నాకు నేనుగా చెప్పుకుంటున్న విషయం కాదు. నేను పనిచేసిన వాళ్ళందరూ నా వర్క్ గురించి నన్ను అప్రిషియేట్ చేసిన మాటలు అని చాలా నిదానంగా ఇందాకటి చూపుల్ని కవ్వింపుల్ని ఆపేసి చాలా అమాయకంగా మొహం పెట్టి చెప్తుంది నిషా. అంతకుముందు ఆమె నిల్చున్న పోస్టర్కి
ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజే ఆమె మీద ఒక అభిప్రాయానికి రాకూడదు అని నిర్ణయించుకున్న విహాన్, ఓకే, లీవ్ ఇట్. నేను మాటల్ని చూసి వాళ్ళ లుక్ని చూసి ఒక మనిషిని, వాళ్ళ టాలెంట్ని డిసైడ్ చేసే టైప్ కాదులే. ముందు నువ్వు నీ మాటల్ని కట్టిపెట్టి నా షెడ్యూల్ని ప్రిపేర్ చేసి తీసుకునిరా. వన్స్ నీ వర్క్ ఏంటో, నీ వర్కింగ్ టాలెంట్ ఏంటో చూసిన తరువాత మాట్లాడుకుందాం అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు అతను. అతని మాటలకి ఓకే అన్నట్టుగా గిర్రును తలాడించి అదే రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుని విహాన్ డే షెడ్యూల్ ప్రిపేర్ చేయడం మొదలు పెడుతుంది నిషా. ఈ నిష ఇన్నర్ వాయిస్ ఒకలాగా, ఔటర్ లుక్స్ ఇంకొకలాగా ఉన్నాయి. ఈ నిష వల్ల విహాన్ లైఫ్లో ఏవైనా మలుపులు తిరుగుతాయా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏం నచ్చుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.